అందరికీ నమస్తే. ఈ మధ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్స్టెన్షన్ ఓపెనింగ్ కాదు, ఆల్రెడీ ఉంది. సొనాటా సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్స్టెన్షన్ సంబంధించిన ఓపెనింగ్ పోయారు సీఎం రేవంత్ రెడ్డి గారు. శ్రీధర్ బాబు గారు కూడా పోయినారు దానికి. ఇక అక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. 100-150 మంది ఎంప్లాయీస్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ను ఉద్దేశించి మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, శ్రీధర్ బాబు గారు కూడా మాట్లాడారు. మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడినారు. వాళ్ళు ఏం మాట్లాడారంటే ఇది మాట్లాడినారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్షకు పైగా ఉద్యోగాలు. 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం సాధించిన ఘనత. అనేక రంగాల్లో తెలంగాణకు ఫస్ట్ ప్లేస్ వచ్చిందని చెప్పారు. అంటే 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఇప్పటికీ 1 లక్షకు పైగా ఉద్యోగాలు తీసుకొచ్చినాం అని చెప్పారు ఇప్పటి వరకు. అంటే డిసెంబర్ నుంచి ఇప్పటికే ఇంకా మళ్ళీ ముందు చాలా ఉంటుందేమో. ఇప్పటి వరకు లెక్క. అసలు ఉద్యోగాలు ఎక్కడున్నాయి, కంపెనీలు ఎక్కడున్నాయి, అసలు దీనిలో వెనుక ఉన్న వ్యవహారం ఏంది, దీని మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు చూస్తున్న సిగ్నల్ టీవీ డిజిటల్, ఇది కూడా సిగ్నల్ మీడియా గ్రూప్దే. ఆల్టర్నేటివ్గా దీన్ని డెవలప్ చేస్తున్నాం. దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్జెక్ట్లోకి పోతే నిజంగా కూడా చాలా దేశాలు తిరిగి దావోస్ పోయినరు, నిన్న మొన్న జపాన్ పోయినరు, ఇట్లా రకరకాల దేశాలు పోయి ఆడ అగ్రిమెంట్ చేసుకొని వస్తున్నామని వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీలు అట్లాంటివి కూడా తీస్తూ ఉన్నారు. నిజానికి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు ఐటీ మినిస్టర్ ఉన్నా, అసలు ఇట్లాంటి దానికి ఐటీ మినిస్టర్ చాలు, ముఖ్యమంత్రి పోవాల్సిన అవసరం ఉండదు. బట్ పోతున్నారు, సరే ఇంట్రెస్ట్ కొద్దిగా పోతున్నారేమో, పోవచ్చు, తప్పేం లేదు. కానీ దావోస్ నుంచి వచ్చినా, జపాన్ నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా ఒక విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత నాట్ ఓన్లీ చీఫ్ మినిస్టర్స్ కూడా ఇప్పటి వరకు విదేశాలు తిరగని మంత్రులు ఒకరిద్దరు ఉన్నారేమో, అంతే. మొత్తం విదేశాలే. జూపల్లి కృష్ణారావు గారు టూరిజం మినిస్టర్ తిరుగుతూనే ఉన్నాడు. అసలు ఆయనకు రిలాక్స్ కావాల్సినప్పుడల్లా ఏదో స్టడీ టూర్ అని చెప్పేసి విదేశీ పర్యటన పోతారు. రేవంత్ రెడ్డి గారు ఎవ్రీ ఇయర్ 2 times పోతున్నారు. శ్రీధర్ బాబు గారు పోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ దాకా పోయిస్తాడు. ఇక మిగతా వాళ్ళు కూడా అటో ఇటో పోయిస్తున్నారు. రిలాక్స్ కావాలన్నప్పుడల్లా విదేశీ యాత్ర. అయితే ఎప్పుడైనా సరే వీళ్ళు విదేశాలకు పోయి వచ్చిన తర్వాత అఫీషియల్గా పలానా టూర్లో పలానా కంపెనీలతో పలానా పెట్టుకున్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి. ఒక ప్రెస్ మీట్ పెట్టి పోయించిన వాళ్ళు అక్కడ అనుభవాలు ఏంది, మన గురించి ఏం చెప్పారు, తెలంగాణ వివరాలు ఏం చెప్పారు, మరి తెలంగాణలో ఏం జరిగిందని చెప్పిండ్రు, లేకపోతే ఏమి ఇస్తామని చెప్పిండ్రు కంపెనీలకు, అసలు ఏ కంపెనీ వస్తుంది, ఏ కంపెనీతో ఎంత అగ్రిమెంట్ జరిగింది, ఇవి అఫీషియల్గా చెప్పాలి. ఇప్పటి వరకు పోవడం రావడం, అక్కడ నుంచి పోయిన దగ్గర నుంచి అన్అఫీషియల్ రిపోర్ట్స్ ఇవ్వడం, అన్అఫీషియల్గా ఏదో ఒక ప్రెస్ నోట్ రాసి పంపడం, దాన్ని ఇక్కడున్న మీడియా రోజు బ్యానర్ ఐటమ్ రాయడం, పలానా పెద్ద కంపెనీతో ఒప్పందం అయింది, అక్కడ నుంచి 2,000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయల కంపెనీ, అది ఇక్కడికి వచ్చే వరకు 100 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, పలానా కంపెనీ గొప్ప అదని రాస్తారు. తీరా అది అఫీషియల్గా చెప్పాలి. పేపర్లో వచ్చింది వార్త కాదు కదా, పేపర్లో వచ్చిందే అఫీషియలా. మీరు జనం డబ్బులతో విదేశాలకు పోయినప్పుడు వచ్చిన తర్వాత అఫీషియల్గా ప్రెస్ నోట్ ఇవ్వాలి, అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టాలి, అవసరమైతే అవి సాధించేందుకు ఒక కమిటీ వేసుకోవాలి. మరి అగ్రిమెంట్ అయినంత మాత్రాన అయిపోదు. అగ్రిమెంట్ ఆడ పోయి మాట్లాడి చూసుకొచ్చుకున్నంత మాత్రాన అయిపోదు. మళ్ళీ తర్వాత చాలా ప్రాసెస్ ఉంటుంది. అవి లాంచ్ కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా నిజంగా డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు 1 లక్ష కోట్ల పెట్టుబడులు, 1 లక్ష కోట్ల 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్లస్ 1 లక్ష మందికి ఉద్యోగం వచ్చినాయా? ఒక్క కంపెనీ అయినా కనీసం ఇక్కడ లాంచ్ అయినాయా? కనీసం బోర్డు అని పెట్టినాయా? వచ్చి ఇగో మేము పెడుతున్నాం, కంపెనీ పెడుతున్నాం బోర్డు అని పెట్టినరా? వాళ్ళు నిజంగానే కంపెనీ కనుక ఓపెన్ అయ్యి ఉంటే వీళ్ళు ఇట్లా ఊకుండ్రా? ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు ఇంకెవరెవరో మొత్తం మినిస్టర్లు మొత్తం ఆ కంపెనీ ఓపెనింగ్ పోకుండ్రి. చిన్న దానికే మాకు రెబిలిటీ అంటే మాకు రెబిలిటీ మేమే తీసుకొచ్చాం చెప్పుకునే వాళ్ళు ఖచ్చితంగా అడిగిపోతుండ్రి. మరి ఎక్కడ ఒక్క కంపెనీ కూడా లాంచ్ కాలే. అందుకే వీళ్ళెవరు పోలే, వీళ్ళెవరు శంకుస్థాపన చేయలే, వీళ్ళేం ప్రారంభోత్సవాలు చేయలే, ఏమీ చేయలే. ఎందుకంటే రాలేదుగా. మరి ఎట్లా మాట్లాడగలుగుతున్నారు మీరు? 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని, లేకపోతే 1 లక్ష ఉద్యోగాలు వచ్చినాయని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు? ఎన్ని ఉద్యోగాలు ఏ కంపెనీలు వచ్చినాయి? గవర్నమెంట్ ఏమైనా శ్వేతపత్రం విడుదల చేయగలదా? అక్కడ మీరు పోయొచ్చిన తర్వాత అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టారు, ఓ ప్రెస్ నోట్ ఇవ్వరు, కనీసం ఒక ఆఫీసర్స్తోనే ఒక కమిటీ కూడా వేయరు. కనీసం పోయొచ్చినాం, దావోస్లో 1,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినామని అంటారు. ఆడ ఏ కంపెనీతో జరిగిందో ఆ కంపెనీతో సంప్రదింపుల కోసం కమిటీ వేయాలి. వేసిర్రా? ఒక్కసారి వేసిండ్రా?
నో సంప్రదింపులు, పోయినామా వచ్చినామా ఆ పేపర్లో వార్తలు రాపించుకున్నామా వారం రోజులు కేల్కతం దుకాన్ బంద్ అంతే. ఇంకా అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మళ్ళీ చెప్పుకోవాలి అంతే తప్ప అది లాంచ్ కాదు. అది లాంచ్ కావాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఆయన దావోస్ పోయినప్పుడు వాళ్ళ తమ్ముడే కదా జగదీశ్వర్ రెడ్డి 1000 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2024 జనవరి ఫిబ్రవరి ఆ టైంలో కదా పోయింది. అప్పుడు దావోస్ పోయినారు అంటే ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. వాళ్ళ తమ్ముని కంపెనీ ఏడుంది అంటే 1000 కోట్ల అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు కదా. వాళ్ళ తమ్ముని కంపెనీ ఇప్పటి వరకు దిక్కులేదు. వాళ్ళ తమ్ముని కంపెనీ ఏడ పెట్టుబడులు పెట్టింది, ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? జగదీశ్వర్ రెడ్డి వాళ్ళు ఎక్కడ పెట్టిన కంపెనీ, ఏడ ఉద్యోగాలు వచ్చినాయి? అసలు ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడమే ఒక వ్యవహారము, మళ్ళా అవి కూడా డూప్లికేట్ కావడం ఇంకొక వ్యవహారం. అవి కూడా ఉత్తయే. కనీసం దానిలోనే ఒరిజినాలిటీ ఉండాలి కదా. ఇక్కడలోనే అక్కడ తీసుకుపోయి మీరు అగ్రిమెంట్లు చేసుకున్నా దానిలోనే కనీసం ఒక 50% అయిన అచీవ్మెంట్, ఒక 50% అయినా కనీసం లాంచింగ్ వరకు రావాలి కదా కంపెనీలు. కనీసం ఒక 10%, 20% లాంచింగ్ కావాలి కదా కంపెనీలు. ఉన్న కంపెనీలు పోతున్నాయంట ఇక్కడ నుంచి. ఫాక్స్కాను అట్లాంటివి మూటమూల సర్దుకొని పోతూనే ఉన్నాయి. మొన్నటిదాకా టెస్లా వస్తుందని ఊరించారు. టెస్లా కార్లు తెలంగాణకే వస్తున్నాయి. వస్తే గిస్తే ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చూసుకొని వస్తాయి 100%. ఇక్కడ జరుగుతున్న పరిపాలన చూస్తే మాత్రం రాదు, టెస్లా రాదు, ఎవరు రారు. జస్ట్ ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ చూసుకుని వస్తే రావాలి. వచ్చేసింది అన్నట్టే రాపిచ్చేసింది పేపర్లలో. తీరా చూస్తే రాలేదు. పక్కన ఏపీలో పోయిందన్నారు, ఏపీ కూడా రాలేదు, ఎవరికి రాలేదు. అంటే ఇంత ప్రకటనలు వేరు ఉంటున్నాయి, గ్రౌండింగ్ వేరే ఉంటుంది. గ్రౌండ్లో లేదు, ఓన్లీ ప్రకటనల వరకు మాత్రమే పరిమితమైంది. వీళ్ళు కనుక ఈ సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఇక మామూలుగా ఉండదు. చాలా బీభత్సమైన వార్త అది, చాలా సంతోషకరమైన వార్త. కానీ 1,00,000 కాదు, కనీసం 10,000 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలను ఇచ్చిండ్రా? అంటే ఇవన్నీ జనం డబ్బులు ఖర్చు పెట్టుకొని దావోస్ పోయి వారం రోజులు అక్కడనే ఉండి, జపాన్ పోయి ఆడో ఒక 10 రోజులు ఉండి, మొత్తం ఆయన ఒక్కడు పోరు కదా ముఖ్యమంత్రి అంటే. ఆయన ఇప్పుడు మంత్రి, మరో 4 సలహాదారులు, తర్వాత సెక్యూరిటీ, కార్ఖానా, వాళ్ళ తిండి తిప్పలు మొత్తం మనం పెట్టే డబ్బులతోనే ఖర్చు. వాళ్ళ రానుబోను ఖర్చులు, ఇంకా వాళ్ళు చీదినా మనదే బాధ్యత, మనదే ఖర్చు. వాళ్ళకు జలుబు వచ్చినా మనమే ఖర్చు పెట్టాలి. అప్పుడు మనం పోయి వచ్చినాక ఎందుకు అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టరు, ఒక ప్రెస్ నోట్ ఇవ్వరు? దానికి అథారిటీ ఏముంటుంది? పేపర్లో వచ్చిన వార్తలు పట్టుకునే ఇంకా మాట్లాడుకుంటూ ఉందామా? మీరు ఇచ్చిన లీకులు పేపర్లో వార్తలు రాస్తారు, అవే నా అఫీషియల్ ఇంకా ఉండాలి కదా అఫీషియల్గా. అసలు ఇప్పటిదాకా ఒక్కరు కూడా అఫీషియల్గా పెట్టలే. ఇప్పటిదాకా ఒక కంపెనీ లాంచ్ కాలే, ఎవ్వరికి ఉద్యోగాలు ఇవ్వలే. ఉత్త చెప్పుకోవడానికి మాత్రమే, చెప్పుకొని నవ్వాలి, చూసుకొని ఏడవాలి, అట్లే ఉంది ఈ కథంతా. అసలు ఇప్పటికైనా సరే ఇన్ని టూర్లు పోయించారు కదా మినిస్టర్లు కూడా, నాడు చీఫ్ మినిస్టర్, ఇప్పుడు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఇంకా కొంతమందిని తీసుకొని పోయిండు. తిరిగి వచ్చిండు 10-15 రోజులు మంచిగా ఎంజాయ్ చేసినారు. పోయినరు వచ్చిర్రు, అసలు సపరేం లేదు. మరి ఏం టూరిజం డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేసిండ్రు? ఆ జపాన్లో ఏం చూసిండ్రు? అంతకుముందు దక్షిణాఫ్రికా పోయి వచ్చిండ్రు. అసలు ఏం చేసిండ్రు వాళ్ళు? అక్కడ ఏం స్టడీ చేసిండ్రు? దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? చేసిండ్రా? ఆల్రెడీ చేస్తారా? ఏం ప్లానింగ్ ఉంది? ఏం లేదు. ఆయరాం గాయారాం, వచ్చినాం వచ్చినాం అంతే. దానికి మన డబ్బులు బొక్క. ఏం జరుగుతుందో కానీ గవర్నమెంటు పారదర్శకత మిస్ అయిపోయింది. మీరు పోవడం రావడం కాదు, మీరు పోయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా విషయం చెప్పాలి, జనానికి చెప్పాలి. జనం డబ్బులతో పోయి వచ్చారు కాబట్టి. ప్లస్ సంవత్సరం తర్వాత అయినా కనీసం ఆ ప్రోగ్రెస్ ఏమైందో కూడా చెప్పాలి. ఏం లేదు, ఉత్తగా పోవడం రావడం తప్ప. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.